అందరికీ నమస్కారం. ఏపీ ప్రజావాణి వీక్షకులకు మరియు నా ప్రియమైన సబ్స్క్రైబర్స్ అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నేను మీ ప్రకృతి. తెలుగువారి కొత్త ఏడాది అంటేనే కొత్త ఆశలు, సరికొత్త ఆశయాల కలయిక. ఉగాది పచ్చడిలోని షడ్ రుచులలాగే మన జీవితం కూడా కష్టసుఖాల సమ్మేళనం. ఈ పరాభవనామ సంవత్సరంలో మీకు ఎదురయ్యే ఆ చిన్ని చిన్ని కష్టాలు తీపి జ్ఞాపకాలుగా మారి మీ జీవితం సుఖ సంతోషాలతో నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ని ఇంతలా ఆదరిస్తున్న మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ఏడాది మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలను, అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఉగాది అంటే గుర్తొచ్చేది ఆ రుచికరమైన ఉగాది పచ్చడి. కానీ ఈ పచ్చడిని అసలు ఎవరు ప్రారంభించారో, దీని వెనక ఉన్న అసలు ఉద్దేశం ఏంటో మీకు తెలుసా? పురాణాల ప్రకారం సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ఈ విశ్వాన్ని సృష్టించిన రోజే ఉగాది. మన జీవితం సంతోషం, కష్టం, కోపం లాంటి అన్ని అనుభూతుల కలయిక అని తెలియజెప్పడానికే ఈ షడ్రుచుల సమ్మేళనాన్ని ప్రసాదంగా తీసుకోవాలని మన పెద్దలు నిర్ణయించారు. బెల్లం అనగా తీపి, మన జీవితంలోని సంతోషానికి సంకేతం. వేప పువ్వు అనగా చేదు, మన ఎదుర్కొనే కష్టాలకు నిదర్శనం. చింతపండు అనగా పులుపు, నేర్పుగా వ్యవహరించాల్సిన సందర్భాలకు సంకేతం. పచ్చిమామిడి అనగా వగరు, కొత్త సవాలుకు ఇది మనల్ని గుర్తు చేస్తుంది. మిరప అనగా కారం, మనలో కలిగే ఆవేశం లేదా కోపానికి సంకేతం. ఉప్పు జీవితంలో ఉండాల్సిన ఉత్సాహానికి నిదర్శనం. కేవలం బత్తి మాత్రమే కాదు, దీని వెనుక ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. వసంతకాలంలో వచ్చే అనారోగ్యాలను తట్టుకోవడానికి, బాడీలో ఇమ్యూనిటీని పెంచడానికి ఈ పచ్చడి ఒక న్యాచురల్ మెడిసిన్లా పనిచేస్తుంది. అందుకే ఈ పరాభవనామ సంవత్సరంలో వచ్చే కష్ట సుఖాలను సమానంగా స్వీకరిద్దాం. మీ అందరికీ మరోసారి ఉగాది శుభాకాంక్షలు. ఈ వీడియో నచ్చినట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం ఏపీ ప్రజావాణి ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.